డాక్టర్ గారు పిల్లలు ఎప్పుడు ఎలా బ్రష్ చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ కుమార్ రాజా గారు సమాధానం అందిస్తారు. ప్రతి పిల్లలు తెలుసుకోవాల్సిన రెండు విషయాలు, ఒకటి ఎప్పుడు బ్రష్ చేయాలి, ఇంకొకటి ఎలా బ్రష్ చేయాలి. ఎప్పుడు బ్రష్ చేయాలి, ఉదయం లేగంగానే బ్రష్ చేయడం అనేది మన సమాజంలో సామాన్యంగా మనం గమనించే అంశం. బట్ దానివల్ల పిల్లలకి ఏమీ ఉపయోగం ఉండదు. మన నోరు ఒక మిక్సీ జార్, రెండు ఒకే పని చేసే విధానాన్ని కలిగి ఉంటాయి. ఒక మిక్సీ జార్ ఏదైతే పని చేస్తుందో ఒక నోరు కూడా అదే పని చేయడం జరుగుతుంది. మనం ఈరోజు పొద్దున వాడిన మిక్సీ జార్ని మధ్యాహ్నం కల్లా కడుగుతాం, కానీ ఈరోజు పొద్దున వాడిన పళ్ళని మాత్రం రేపొద్దున దాకా అలాగే ఉంచుతాం. అది పొద్దున ఆహారం తీసుకున్నది మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నోట్లో అలాగే ఉండి రేపు పొద్దునకి పాచిగా ఏర్పడుతుంది. సో ఆ పాచ్ అనేది పోవడం కోసం మనం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఒదిగే లాభం అంటూ ఏమీ ఉండదు. మన మిక్సీ జార్ ఎప్పుడైతే మనం కడుగుతామో పళ్ళు కూడా అప్పుడే కడగాలి. ఉదాహరణకి పొద్దున్నే లేగంగానే బ్రష్ చేయడం అనేది అసలు ఉపయోగం లేని ప్రక్రియ. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత నైట్ పడుకోబోయే ముందు బ్రష్ చేయాలి. ఈ సంగతి నేను ప్రతి పిల్లలకి లేకపోతే పేరెంట్స్కి నేను చెప్పినప్పుడు వాళ్ళ మనసులో కానీ వెళ్ళదు. ఇది ఒక పిల్లలకి వెళ్ళాలి, మనసు లోపలికి వెళ్ళాలి అంటే ఇది పేరెంట్స్ ప్రమేయం చాలా అవసరం. ఎలా చెప్తే వింటారు వాళ్ళు. ఇది తెలియాలి అంటే ఫస్ట్ పేరెంట్స్గా మనం మారాలి. మనం మారాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే పొద్దున్నే లేగంగానే బ్రష్ చేసాం, 7 o'clockకి మనం బ్రష్ చేసామనుకుంటే 7:30 దాకా మన అల్పాహారం తీసుకునేంతవరకు, అదే బ్రేక్ఫాస్ట్ చేసేంతవరకు మన పళ్ళు శుభ్రంగానే ఉంటాయి. అంటే రోజు మొత్తం మీద మన పళ్ళు శుభ్రంగా ఉండేది 7 నుంచి 7:30 వరకే, అంటే అప్రాక్సిమేట్లీ ½ an hour పర్ డే. అదే మనం రాత్రి బ్రష్ చేసామనుకోండి, రాత్రి 9 గంటలకు మనం బ్రష్ చేసినట్లయితే రాత్రి 9 నుంచి ఉదయం 7 దాకా పళ్ళు శుభ్రంగా ఉంటాయి. అంటే అది 10 గంటలు. మనం పొద్దున్నే లెగగానే బ్రష్ చేస్తే అది రోజుకి ½ an hour క్లీన్ ఉంటాయి. అదే మనం రాత్రి బ్రష్ చేస్తే 10 గంటలు క్లీన్ ఉంటాయి. ఇది ఒక రోజుకు మాత్రమే. నెలకు తీసుకుంటే 15 గంటలు ఉదయం బ్రష్ చేసినట్లయితే, 300 గంటలు రాత్రి బ్రష్ చేసినట్లయితే, ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన నోరు సంవత్సరానికి ఉదయం బ్రష్ చేస్తే 7 రోజులు మాత్రమే శుభ్రంగా ఉంటుంది. అదే రాత్రి బ్రష్ చేస్తే అప్రాక్సిమేట్లీ 150 రోజుల వరకు శుభ్రంగా ఉంటుంది. ఇది చేయడం వల్ల మన దంత ఆరోగ్యం పెరుగుతుంది. ఎందుకని అంటే మనం ఏదైతే ఆరోగ్యంగా ఉన్న సమయం, ఏదైతే క్లీన్గా ఉండే సమయం ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మన మిక్సీ జార్ని ఎప్పుడైతే మన ఇంట్లో మనం కడుగుతామో పళ్ళను కూడా వాడిన తర్వాత కడగడం అనేది సాంప్రదాయానికి కొంచెం విరుద్ధంగా ఉన్న బట్ ఆరోగ్యానికి ఇది దగ్గరగా ఉన్న ప్రక్రియ.